నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ ఇటీవల లా అండ్ ఆర్డర్ పైన అండ్ అలాగే కూటమి ప్రభుత్వం పైన కాకాని పూజిత కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో దట్ ఈస్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. నా మీద కూడా నోటీసులు ఇష్యూ చేశారనంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎక్కడ చూసినా హత్యలు, రేపులు, స్కీములు సరిగ్గా ఇవ్వట్లేదు, ఇట్లన్నిటి మీద సరే భగవంతుడా మంచి చేయంటే ఆయన కూడా వదిలిపెట్టలేదు ఈరోజు వీళ్ళు. లా అండ్ ఆర్డర్ గురించి కానివచ్చు, మహిళలపై దాడుల గురించో ఇవి మాట్లాడడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటారు? అంటే లా అండ్ ఆర్డర్ పూర్తి ఫెయిల్యూర్ అనడానికి మదనపల్లి ఇన్సిడెంట్ ఒక పెద్ద ఉదాహరణ అండి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలు మీకు మేము న్యాయం చేస్తాము అని మొత్తుకుంటే, సాక్షాత్ హోంమంత్రి ఫోన్ చేశారు వాళ్ళకి, ఎస్పీ వెళ్ళారు, కలెక్టర్ వెళ్ళారు, ఎంత ఓదార్చినా కానీ మాకు న్యాయం జరగదు అనేటువంటి ఆలోచనకి వెళ్ళిపోయారు అని అంటే ఇది ఒక ఇన్సిడెంట్ కాదు. రోజు 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 వాళ్ళు చూసి వాళ్ళకి విసుగొచ్చి ఇంకా మాకు న్యాయం జరగదు అనేటువంటి ఆలోచనకి వెళ్ళిపోయారు. సో దట్ ఈస్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. పోలీసులు మాకు న్యాయం చేయలేరు అని ప్రజలు అనుకుంటున్నారు అని అంటే, వాళ్ళు లేదయ్యా మేము చేస్తాము అని చెప్తుంటే కూడా అంతే కదా, ఫెయిల్యూర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అంటే ప్రజెంట్ ఈ గవర్నమెంట్లోనే ఉందంటారా, లాస్ట్ గవర్నమెంట్లో లేదంటారా? అంటే ఒక విషయం మనం అది చెప్పానండి, ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాము, మనం ముందు నుంచి చూసి దాని గురించి అర్థం చేసుకొని అని అనుకుంటే ఈ గవర్నమెంట్కి ఇంకో గవర్నమెంట్కి ఆ తేడా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్లా? ఈ గవర్నమెంట్లో చట్టాలు లేవు. దిశ యాప్ అనేటువంటిది జగన్ అన్న మహిళల కోసం రిలీజ్ చేశారు. మహిళలు వర్క్ స్పేస్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే ఏ రోజు వాళ్ళ సొంత నాయకుల కంటే ఆ మహిళలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మాకు తెలుసు, చాలా సంఘటనలు మేము కూడా చూసాం. మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు. కార్యకర్తలు ఇన్వాల్వ్ అయిన కేసులు ఎన్ని ఉన్నాయి చెప్పండి వైఎస్ఆర్సీపీ దీని పార్టీ అప్పుడు? ఎందుకంటే లేదు, మనల్ని స్పేర్ చెయ్యరు ఈ విషయంలో అనేటువంటిది కనిపించిపోతుంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసింది, మీరు చేయాలనుకునేటువంటి ఆకృత్యాలకి, మీరు చేయాలనుకునేటువంటి తప్పులకి వీళ్ళని వాడుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మీరు తప్పులు చేయడానికి, మీరు దాడులు చేయడానికి, మీరు కక్ష సాధింపు చర్యలు చేయడానికి వీళ్ళని వాడుకుంటున్నారో వాళ్ళకు ఒక అలుసు దొరికింది. మీరు చేస్తే తప్ప, మేము చేస్తే తప్పు కాదా అనేటువంటి ధోరణికి వచ్చేసారు. సో మీరు తప్పు చేయనప్పుడు మేము తప్పు చేయనట్టే అని కదా వాళ్ళు ఫీల్ అయ్యేది. అక్కడ లా ఫెయిల్ అయిపోయింది. వైసీపీపై కేసుల పర్వం అలాగే కొనసాగుతుందంటారా? అంతే కదండి. ఇప్పుడు నేను వచ్చి పార్టీలోకి నెలలు లెక్క పెట్టుకోవచ్చు. నా మీద కూడా నోటీసులు ఇష్యూ చేశారనంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, కేసుల పర్వం కాదు, భయపెట్టాలనుకునేటువంటి ఆలోచన మార్చుకోలేదు. కేసులు పెడితే భయపడతారు, వెనక్కి దగ్గుతారు అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. ఎవ్వడూ భయపడ్డు. పోలీసుల్ని చూసినా, ప్రభుత్వాన్ని చూసినా ఈరోజు ఒక్కడు కూడా భయపడే పరిస్థితుల్లో లేదు. ఎందుకు భయపడాలని? మేమేమైనా తప్పు చేసామా? మేమైనా మర్డర్లు చేసామా? మానభంగాలు చేసామా? మేము భయపడడానికి? తప్పు చేసిన వాడు భయపడాలి. తప్పు చేస్తుంది ఈరోజు ప్రభుత్వం, అందుకని మీరు భయపడాలి, మేము భయపడం. నెల్లూరు జిల్లాలో డెవలప్మెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటంటారు? ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో కానీ నెల్లూరు జిల్లాలో కానీ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years జరిగిన డెవలప్మెంటు, ఇప్పుడు ఇంకొక 2 yearsలో జరుగుతున్న డెవలప్మెంటు మనం కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాము అనేటువంటిది పక్కన పెడితే నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తాం, ఏ విషయం మీద ప్రభుత్వం గురించి మాట్లాడలేము అనేది ఎత్తుక్కుంటే ఒక్కటి కూడా కనిపించదు ఈ రోజులో. ఆ రోజు జగన్ అన్న ఉన్నారు, స్కూల్స్ డెవలప్ చేశారు, నాడు నేడు అన్నాడు, గోరుముద్ద అన్నారు. ఇవన్నీ డెవలప్మెంట్స్, ఓవరాల్ డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం జరిగింది, నెల్లూరు సపరేట్ ఏం కాదు. నాడు నేడు స్కూల్స్ అయితే ఏమి, అగ్రికల్చర్కి సంబంధించితే ఏమి, లేకపోతే డెవలప్మెంట్స్ అయితే ఏమి, లేకపోతే వాళ్ళ స్కీమ్స్ అయితే ఏమి, లేకపోతే రోడ్లు వేయడం అయితే ఏమి, పోర్ట్లు తేవడం అయితే ఏమి, వాటిని డెవలప్ చేయడం అయితే ఏమి, ఇవన్నీ కూడా జగనన్న హయాంలో జరిగాయి. మనకు కూడా జరిగాయి, నెల్లూరులో కూడా. కానీ ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఫస్ట్ పిల్లల ఎడ్యుకేషన్ని పక్కన పడేశారు, పట్టించుకోవట్లేదు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేశారు, మహిళలకి రక్షణ లేదు, లిక్కర్ పాలసీలు సరిగ్గా లేవు, కనీసం మగాళ్ళకి రక్షణ లేదు, గంజాయి ఎక్కడ చూసినా హత్యలు, రేపులు, స్కీములు సరిగ్గా ఇవ్వట్లేదు, ఇట్లన్నిటి మీద సరే భగవంతుడా మంచి చేయంటే ఆయన కూడా వదిలిపెట్టలేదు ఈరోజు వీళ్ళు.
అందుకని డెవలప్మెంట్ అనేది చాలా తర్వాత విషయం అండి. నెల్లూరులో కనీసం ఈరోజు జీవుడా అని చెప్పి జనాలు బతుకుతున్నారంటే ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, సర్వైవల్ గురించి కాన్సన్ట్రేట్ చేయండి. డెవలప్మెంట్ తర్వాత వస్తుంది. మహిళలపై దాడులు జరుగుతున్నాయి అంటున్నారు, వీటికి కారణాలు ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? చూడండి అండి, మనం చూస్తున్నాం సంఘటనలు ఆల్రెడీ. మహిళల మీద దాడులు జరగడం అనేది, ఇక్కడ ప్రసన్న ఇంట్లో వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు జనాలు పోయి దాడులు చేయడం కానీ, లేకపోతే రీసెంట్గా ఇంకొక ఇన్సిడెంట్ మళ్ళీ ఆడవాళ్ళం ఉండంగానే దాడులు జరుగుతుంటే వాళ్ళ మీద కేసులు లేకుండా వాళ్ళని పక్కన పడేస్తే ఒక లేఖి భావన అనేది కలగదా? మేమేం చేసినా కానీ, మహిళల మీద దాడులు చేసినా కానీ, మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు చేసినా కానీ మమ్మల్ని ఎవ్వడు పట్టించుకోరు. ఈరోజు మీరు చేసేటువంటి న్యాయం చూపించండి. అటువంటిది ఆలోచన మారాలి. ఎప్పుడైతే పోలీసులకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఎవర్ ఇట్ ఇస్, మీరు మహిళల విషయంలో ఎవరైనా కానీ ఇటువంటి తప్పు చేస్తే మీరు తాట తీసేయండి నేను చూసుకుంటాను అని చెప్పగలిగేటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ మినిస్టర్స్ ఉండాలి, హోంమంత్రి కానీ సీఎం కానీ. అటువంటి వాళ్ళు లేకపోవడం ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందో కళ్ళారా చూస్తున్నాం ఈరోజు మనం.